అరే, నువ్వు ఇంకా నీ చాక్లెట్ని తిని ముగించలేదా? లేదా పోన్నయ్య. నేను ముందే అంత త్వరగా ఆ చాక్లెట్ని తిని ముగించుండకూడదు. ఇలా చూడు, నీ చాక్లెట్లు సగం నాకు ఇస్తావా? లేదు, నేను ఇవ్వను. నువ్వు మాత్రం చాక్లెట్ని నాకు సగం ఇస్తే నేను చెట్టు నుంచి పనసపండుని తీసివిస్తాను. మీరు నాకు ఎక్కడి నుంచి పనసపండు తెస్తారు? మీరు నా దగ్గర అబద్ధం చెప్తున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. నేను అబద్ధం అంతా ఏమీ చెప్పలేదు, నేను నిజంగానే చెప్తున్నాను. లేదు, నాకు నమ్మకమే లేదు. సరే, అయితే నువ్వు నా కూడానే రా. అదిగో చూసావా ఆ చెట్లు ఎన్ని పనస పండ్లు ఉన్నాయని? అవును అన్నయ్య, చాలా పనసపండు ఉన్నాయి. రండి, వెళ్ళి మనం దాన్ని తీసుకుందాం. ఖచ్చితంగా, నీకెన్ని కావాలో అన్ని కోసిస్తాను. ముందు నాకు చాక్లెట్ నివ్వు. అదిగో అక్కడ చూసావా చిలక? పనస పండు మీద చిలక ఉంది. అవునన్నయ్య, చాలా అందమైన చిలక కదా. అద్భుతం. రండన్నయ్య, వెళ్ళి మనం దాన్ని పట్టుకుందాం. అలా చూడు కిట్టు, చిలక కొబ్బరి చెట్టు పైకి వెళ్ళిపోయింది. నాకది కావాలి. సరేరా, చెట్టు పైకి ఎక్కే కరుణామామని మనం తీసుకుని వద్దాం రా. ఏమైంది పిల్లలు? మీరు మా కోసం ఒక చిలకని పట్టిస్తారా? ఒక చిలకనా? ఓ, కానీ ఎక్కడి నుంచి నేను మీకు ఒక చిలకని పట్టుకొని రావాలి? అక్కడ ఒక చిలకని చూసాం, మీరు మాతో కూడా వస్తారా? సరే, నేను వస్తాను. కానీ మనము ఎక్కడికి వెళ్ళాలి? కర్ణ అంకుల్ వాళ్ళ కిట్టుని అప్పుని పనస చెట్టు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. అప్పుడు కిట్టుని ఎండిపోయిన ఒక తాటి చెట్టుని చూపించి కర్ణ అంకుల్కి చెప్పాడు, ఆ చిలక చెట్టు మీద ఉంది. ఇదిగోండి మీ చిలక. ఇది పెట్టడానికి మీ దగ్గర గూడుందా? దీన్ని పెట్టడానికి మా దగ్గర చిలక గూడు ఉంది. మా దగ్గర ఒక పిల్లి గూడుంది. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. మాకు చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. దీనికి తినడానికి నేను పాలిస్తాను, తర్వాత పండు కూడా ఇస్తాను. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. ఇలా చూసావా చిలక? మేము నీ కోసం ఏం తీసుకొచ్చామో చూడు. చూడండి అన్నయ్య, ఈ చిలక ఎంత అందంగా ఉందని. ఈ చిలకకి ఇది నచ్చిందనుకుంటాను. అవును, నిజంగానే ఈ చిలక చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటినీ ఒక మూర్ఖమైన పిల్లి చూస్తూ ఉంది. ఆ తర్వాత అప్పుని కిట్టుని అక్కడి నుంచి బయలుదేరాక ఆ పిల్లి ఆ చిలక దగ్గరకు వచ్చింది. ఆ చిలక పిల్లిని చూసి భయపడిపోయింది. భయపడకు, భయపడకు, నేను ఊరికే నా గూటులో ఎవరున్నారో చూడ్డానికి వచ్చాను. మిత్రమా, నాకు సహాయం చేస్తావా? నీకు ఏ సహాయం కావాలి? నువ్వు నన్ను ఇది తెలిసి బయటికి పంపించగలవా? నువ్వు ఇందులో నుంచి సులభంగా బయటికి రాగలవు. నేను ఎప్పుడు దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. అరే మిత్రమా, ఆ పిల్లలు నన్ను ఇందులో బంధించి ఉంచారు, బయటికి రాలేకపోతున్నాను. ఓ, అలా చేశారా? ఇది చాలా తప్పైన విషయం. నువ్వు చాలా పాపం. నేను నీకు సహాయం చేయలేను, నాకు ఇది తీయడం రాదు. అరే నన్బా, నేను ఆకాశంలో ఎత్తుకు ఎదగాలి. నేను చాలా స్వతంత్రమైన పక్షిని. నేను పొలాల్లో వడ్లు తినాలి. పండిన పనస పండంటే ఇష్టం. సొంతంగా గూడు కట్టుకొని అందులో జీవించాలి. నేను ఎప్పుడు స్వతంత్రంగా ఎగరగలను చెప్పు? మళ్ళీ ప్రపంచాన్ని నేను ఎప్పుడు చూడగలను? నేను ఇక ఎప్పుడు?
నేను నీకు ఏదైనా ఐడియా చెప్తాను, కానీ దానికి నువ్వు బాగా యాక్టింగ్ చెయ్యాలి. అందుకోసం నువ్వు 2 రోజులు ఉపవాసం ఉండాలి. చేయగలుగుతావా? సరే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధమే. నువ్వు ఇప్పటి నుంచి ఏమీ తినకుండా ఉండాలి, ఏ శబ్దమూ చేయకుండా ఉండాలి. అలా చెప్పేసి అల్లరి పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే అప్పుని కిట్టుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ చిలక అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉండడం వాళ్ళు చూశారు. అది నిన్న రాత్రి ఇచ్చిన పండును కూడా తినకుండా అలాగే ఉండిపోయింది. ఏమైంది? నీకు ఆకలి వేయడం లేదా? లేదంటే నీకు మేమిచ్చింది నచ్చలేదా? సరే, నీకు మేము వేరేదైనా ఇస్తాం. అప్పు అన్నయ్య, ఈ చిలక ఎందుకు ఏమి తిన్నట్టుంది? అవును కిట్టు, దానికి ఒళ్ళు బాలేదనుకుంటా. తలుపు తెరవండి అన్నయ్య. అరే రే, మన చిలక ఎగిరి వెళ్ళిపోతుంది. చిలక ఆకాశంలో సంతోషంగా ఎగురుతూ వెళ్లడం చూసి అప్పుని కిట్టుని నివ్వెర్రబోయారు. కిట్టుని ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుని కిట్టుని సమాధానపరిచి చెప్పాడు, అరే, మన చిలక ఎగిరిపోయింది, ఏం చెయ్యాలి? పర్వాలేదు, అది వెళ్ళిపోని, వదిలేసేయ్. నాకేమనిపిస్తుంది అంటే అది బయట ఉంటేనే సంతోషంగా ఉంటుందని. అది వెళ్ళిపోని. వలియూర్ కున్ను అనే గ్రామంలో దాము అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంతో కష్టపడి పనిచేసే చాలా మంచి వ్యక్తి. దాము ఆయన భార్య ఇంకా 2 చిన్న పిల్లలతో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. దాము ఇంకా తన కుటుంబం తన ఇంటికి పక్కనే ఉన్న ఒక చిన్న స్థలంలో కూరగాయల్ని పండించి వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవారు. దాము ఇంకా తన కుటుంబం కూరగాయల్ని పండిస్తూ ఎంతో సంతోషంగా గడపడాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉండేది. నాన్న, నేను బెండకాయని విరగొడుతున్నా. మీకోసం సొరకాయలు తీసుకొచ్చాను నాన్న. అరే, ఈ పొట్లకాయ ఇంకా సరిగ్గా పెరగలేదు. వీటిని వచ్చే వారం కోద్దాం. పిల్లలు జాగ్రత్త, కింద పడకుండా ఆడుకోండి. కాకరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, అరటికాయలు, గుమ్మడికాయలు, బెండకాయలు. టెంకాయ, మామిడికాయ, నిమ్మకాయలున్నాయి, రండి తీసుకోండి. నాన్న, నేను మీకు చెప్పిన పుస్తకాన్ని కొనుక్కురావడం మర్చిపోకండి. నాన్న, నాకు కలర్ పెన్సిల్ కావాలి. సరే, మర్చిపోకుండా అన్నిటినీ తీసుకొస్తాను, సరేనా? టాటా. అరే, నీకేమైంది? భయపడకు, సరేనా? వచ్చి తీసుకెళ్ళు. ఆలస్యం చెయ్యకుండా దాము కూరగాయల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. దాము పండించిన కూరగాయల్ని ఎప్పుడూ ఒక కొట్లో అమ్ముతూ ఉండేవాడు. రాదాము, ఎలాగున్నావు? నేను చాలా బాగున్నానన్నా.
నాకొచ్చే కస్టమర్స్ అందరూ నువ్వు తీసుకొచ్చే కాయగూరల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇది బాగుందని కూడా చెప్తున్నారు తెలుసా? అన్నా, నా పొలంలో నేనెప్పుడు రసాయనాలను ఉపయోగించకుండా కూరగాయల్ని పండిస్తున్నాను. వాటికి బదులుగా ప్రకృతి ఎరువుల్నే వాడుతున్నాను. ఏదేమైనా దాము, నీ కాయగూరల వల్ల నా వ్యాపారం కూడా బాగా పెరిగింది. మనం మంచి వస్తువుల్ని అమ్మితే ప్రజలు కూడా వచ్చి కొనుక్కుంటారు కదా. అవునవును. మార్కెట్కి వెళ్ళడానికి ఇంటికి ఇంకా గ్రామానికి మధ్య ఉన్న అడవి మార్గం చాలా ప్రమాదకరంగా ఉండేది. కానీ చాలా రోజులుగా ఈ దారి గుండా వెళ్లే వాళ్ళకి ఇంకా దాముకి కూడా ఈ దారి గురించి బాగా తెలుసు. అరే, ఈ ఏనుగు దారి మధ్యలో నిలబడి ఏం చేస్తుందో తెలియట్లేదే. అయ్య బాబోయ్, అది నా బండి దగ్గరకే వస్తోంది. అరే, ఇదేంటి ఏనుగు కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి. సరే ఏంటోలే, ఏదేమైనా నేను వెళ్ళి చూస్తాను. ఇక్కడేదో తప్పు జరిగినట్టు నాకు అనిపిస్తోంది. అది తనకి సహాయం చేయడానికి నన్ను పిలుస్తున్నట్టు ఉంది. ఏంటో తెలియట్లేదు. ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. అరే, ఈ ఏనుగు నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది? అయ్య బాబోయ్, ఇంత పెద్ద కోతిలో ఈ చిన్న ఏనుగు ఎలా పడింది? ఈ దారుణమైన పనిని ఎవరు చేసుంటారు? అది సరేలే, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావో బాగానే అర్థమైంది. నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెంటనే వస్తాను. దాము చాలా త్వరగా ఆ ఏనుగు పిల్లని కాపాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ ని తీసుకొని అక్కడికి వచ్చాడు. నువ్వేం దిగులు పడకు, మేం ఖచ్చితంగా నీ బిడ్డను కాపాడతాము. లాగండి. దాము, ఈ ప్రపంచానికి పనిని నచ్చినట్టు చేసే నీలాంటి ఒకడే కావాలి. మనం చేసే ఒక్కొక్క విషయం మిగతా వాళ్ళకి ఉపయోగంగా ఉండాలి. మంజారి అడవి లోపల చాంబన్ కోతి ఇంకా అంబు ఉడత చాలా అల్లరి చేసే జంతువులు. ఒకసారి వాళ్ళు అడవిలో వెళుతున్నప్పుడు, చంపా, నువ్వు అక్కడ ఎవరైనా చూసావా? అది మన మాలకాకి గూడే కదా.
కాకి పిచ్చుక ఒకరికి ఒకరు ఫ్రెండ్స్. ఏంటి అలాగా? ఇది ఎప్పటి నుంచి? చంబా, నువ్వు ఇప్పుడు ఈ అడవిలో ఉండట్లేదా? అందరికీ విషయం తెలుసు. ఒకవేళ ఇది నిజమైతే మనం ఏదో ఒకటి చేద్దాం. సరేరా, దానికి ఒక మార్గం ఉంది. ఆ అల్లరి చేసే జంతువులు కాకి గూట్లో ఉన్న గుడ్లని చెట్లో ఉన్న రంధ్రం లోపల దాచిపెట్టేశాయి. ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అని. సరేరా కాకి ఉండే దగ్గరికి వెళ్దాం. సరే అంబు, పద పద వెళ్దాం. అంబు చింబు కలిసి మాదా కాకి గూటి దగ్గరికి వెళ్ళాయి. తర్వాత అక్కడున్న ఒక చెట్టు వెనక్కి వెళ్లి దాక్కున్నారు. కాసేపట్లోనే ఆ మాదా కాకి తన గూటి దగ్గరికి వచ్చింది. చంబా, ఆ మాదా కాకి ఇక్కడనే వస్తుంది. ఇప్పుడు చూడు, ఇకపై ఉంటుంది అసలు తమాషా. అక్కడ చూడు, మాదా కాకి గూట్ లోపల వెళ్తుంది. నా గుడ్లు! నా గూటికి ఎవరొచ్చారు? ఎవరొచ్చి నా గుడ్లని దొంగలించుకొని వెళ్లారు? ఆ అవకాశాన్ని వాడుకొని ఆ అల్లరి చేసే జంతువులు చెట్టు వెనక నుండి బయటకొచ్చేసాయి. అప్పుడు ఆ మాదా కాకి దగ్గర చెప్పాయి, ఇదిగో నీకు తెలుసా, మేమిద్దరం కలిసి కోకిలా ఫ్రెండ్ ఈ గూడ్ లోపల వెళ్ళడం నేను చూసాను. ఓహో, నేను ఆ కోకిల్ని నమ్మితే అది నన్నే మోసం చేసిందా? ఈ రోజు దాని పొగను నేను అణుచుతాను. ఈ రోజు ఇంకా మిగులుంది. పద వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని. సరేరా, మనం గొడవలు పెట్టేద్దాం. రా, తొందరగా వెళ్దాం. ఏమైంది? ఎందుకింత కోపంతో ఉన్నావు? నా గుడ్డల్ని దొంగలించి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? నా గుడ్డల్ని నాకు త్వరగా ఇచ్చేయి. గుడ్లు దొంగతనం చేశానా? నేనా? అవును, అది నువ్వే. నా కోసం నేనేమి ఉంచుకోనే? నీ గుడ్లోనే కదా నేను గుడ్లను పెడతాను. అబద్ధాలు చెప్పకు, నువ్వే నా గుడ్డల్ని దొంగలించావు. ఏ చంబా, అక్కడ చూడు, వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు చూడు. ఈ విధంగా చేంబన్ ఇంకా అంబు వల్ల కోకిల ఇంకా మాదా కాకి మళ్ళీ శత్రువులైపోయారు. ఈ విధంగా ఒకరోజు చేంబను అంబు నది దాటుకొని పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. కాకికి కోయిలకి జరిగింది గొడవ. అది చూడ్డానికి బాగా సరదాగా ఉండింది. కాకికి కోకిలకి గొడవ జరిగింది. అది చూడ్డానికి జాలీగా ఉంది. జాలి జాలి భలే భలే జాలి. అరే ఇక్కడ చూడు, మన గ్రామానికే వచ్చేసాం. ఇప్పుడు పాట ఆగిపోయిందే. ఆ గ్రామపు అందాన్ని ఆనందిస్తూ వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అప్పుడే ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక పక్షి గూటిని చూశారు. అందులో పండిపోయిన మామిడి పండు ఉంది. హే అంబు, కాస్త ఆగు. అలా చూడు, ఆ బోను లోపల నాకు నచ్చిన పండు ఉంది. నా నోరు ఊరిపోతోంది. రా, మన వెళ్ళి ఆ గూట్లో ఉన్న మామిడి పండ్లు తీసేద్దాం. చేంబన్ సహాయంతో విడుదలైన చిలకలు చేంబన్ అంబు వెనకాలే ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. ఎంత తీయటి పండు. ఏ చంబా, తొందరగా రా, అడవికి వెళ్దాం. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు? నాకు అదంతా తెలీదు. ఇది మన అడవి కాదు. ఇప్పుడు మన ఆట ఆడాలి. అప్పుడు మనం ఇక్కడ బాగా ఇరుక్కుంటాం. అది ఊరో లేక అడవో నాకు సంబంధించి ఒక్కటే. అలా కాదు చంబా, అడవి అనేది మన ఇల్లు. అక్కడ మనకి ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ గ్రామం... అబ్బా భయపడకు, మనం వెళ్దాం. ఏంటిది?
మనం ఇప్పుడు ఇరుక్కుపోయాం. మమ్మల్ని వదిలేయండి, మేము ఏమి చెయ్యం. అలా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం లేదు చంబా. మనుషులకి మన భాష అర్థం కాదు. 2 చిలకలు ఒక చెట్టు కొమ్మపైన కూర్చుని జరిగే సంఘటనల్ని చూస్తూ ఉన్నాయి. వాళ్ళు మనకి నచ్చకపోయినా వాళ్లే మనకి సహాయం చేశారు. అవును, మనమే సహాయం చెయ్యాలి. వాళ్ళని మనం ఎలా కాపాడాలి? ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. పద మనం వెళ్దాం. మాతా కాకి, మాకు సహాయం చెయ్యి. మా స్నేహితులు బాగా చెక్కుల్లో పడ్డారు. మాకు సహాయం చేస్తావా? మీరంతా ఎవరు? విషయం ఏంటి? ఒక మనిషి నా స్నేహితుడైన ఎలుగుబంటిని, దాని తర్వాత ఉడతని తీసుకెళ్లిపోయారు. మాకు సహాయం చేయండి. మీరు బాధపడకండి, మేము వాళ్ళని కాపాడుతాం. వాళ్ళు ఎటువైపుగా వెళ్లారు? మా వెనకే రండి. మమ్మల్ని ఏమీ చెయ్యకండి, మమ్మల్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఈ ఊరు వైపు రానే రాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి. సంబా సంబా, నువ్వు ఎంత మాట్లాడినా కూడా మనుషులు మన భాషను అర్థం చేసుకోరు. ఏ కాకులు, ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెప్తున్నాను కదా. అరే, ఎందుకు ఇలా చేస్తున్నారు? వెళ్ళిపోండి. భగవంతుడా, అమ్మయ్య, తప్పించుకున్నాం. అది సరే కాకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు ఈ గ్రామానికి వస్తా. మాదా కాకి, నువ్వు హెల్ప్ చేసిన వల్ల చాలా థ్యాంక్స్. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మేమే నీ గుడ్డుని తీసుకుని దాచిపెట్టి అబద్ధం చెప్పాం. అది నేను కాసేపు ముందే తెలుసుకున్నాను. అయినా కూడా సరే, కానీ మీకు సహాయం చేసింది నేను కాదు. మాకు ఎవరు సాయం చేశారు? అదుగో ఆ చిలుకలే. ఆ గూడు లోపల మేము చిక్కుపోయాం. మీరే నాకు సహాయం చేశారు. మీరే కదా మమ్మల్ని కాపాడారు. మేము మీకు ఏదో ఒకటి సహాయం చెయ్యాలి కదా. మేము చాలా తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించండి. అసలు దీనికి కారణమే మా పొగరే. దీని తర్వాత మేము ఎవరిని కష్టపెట్టాము. ఈ విధంగా మాదా కాకి ఆ 2 చిలకలకి కృతజ్ఞతలు చెప్పి చేంబన్ ఇంకా అంబు వాళ్ళ అడవికే తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చినప్పుడు చేంబన్ దొంగలించిన క్యాప్ని తిరిగివ్వడానికి కూడా మర్చిపోలేదు. మను ఇంకా విక్కీ ఒకరికొకరు మంచి పొరుగింటివారు, ఇంకా స్నేహితులు కూడా. అటు ఇటు తిరగడం ఇంకా నేచర్ని ఎంజాయ్ చేయడం వారికి చాలా ఇష్టం. ఏ విక్కీ, చూడకడా, నేను చెప్పింది ఆ చెరువు గురించే. విక్కీ, నువ్వు సూపర్. అయినా ఈ స్థలం గురించి నీకెలా తెలిసింది? ఓ అదా, ఒకరోజు నేను మా నాయన బైక్ ని దోస్తుంటే అప్పుడే నేను చెరువుని చూశాను. ఓ సరే సరే. ఇందులో చూడు, ఎంత అందమైన చేపలు. రంగురంగుల చేపలు అందంగా ఉన్నాయి, మనలాగే. వీటికి తినడానికి ఏమైనా తెచ్చుండాల్సింది. హాహా, రేపు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆహారంతో పాటు ముళ్ళ కూడా తీసుకొద్దాం. ముళ్ళ ఎందుకు? మనం ముళ్ళ మీద ఆహారం పెట్టి వాటికి వెడ్డాం. అప్పుడు అవి ముళ్ళలో చిక్కుకుంటాయి. వాటిని అప్పుడు పట్టుకున్నాం. అరే విక్కీ, వాటిని నేను పట్టుకుందాం అనట్లేదు. వాటికి ఆహారం పెడదాం. ఆ తరువాత చూడు, అవి ఎంత బాగా ఆడుకుంటాయో. అరే, అవి ఇక్కడే గిరిటేన్ బాగుంటుంది. మనం వాటిని పట్టుకొని మన ఇంటికి తీసుకెళ్ళి ఫిష్ ట్యాంక్ లో వేద్దాం. అవసరమే లేదు. నువ్వం భయపడకు. ఒక పని చేద్దాం, చేపలు పట్టడానికి ముళ్ళకి బదులుగా ఒక వలని తెద్దాం. ఏం అవసరం లేదు. మనం ప్రతిరోజు
ఈ చెరువు దగ్గరికి వచ్చి ఈ రంగురంగు చేపల్ని చూసి తిరిగి వెళ్దాం, సరేనా? ఏం జరిగినా పర్లేదు, నేను రేపు వెళ్ళని తీసుకొస్తారు. నువ్వు కేవలం ఈ చేపల్ని ఇలా ఎగురుతూ ఉండడం చూస్తవందు. అంటే చిన్న పిల్లల ఉపాయం ఇదన్నమాట. పాపం ఈ చేపల్ని వదిలేయాల్సింది పోగా వీటిని పట్టుకోవాలని ఉపాయం చేస్తున్నారు. నేను ఎలాగైనా చేసి ఈ విషయాన్ని వెంటనే చేపలకు చెప్పాలి. తప్పన్నయ్య, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? మాతో ఆడుకోవచ్చు కదా. మీరు ఆడుతూనే ఉంటారు, కానీ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు మాత్రం తెలీదు. ఆ పిల్లలు మీ వైపు చూసుకుంటూ మీ గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఏం చెప్తున్నారన్నయ్య వాళ్ళు? వాళ్ళేం చెప్తున్నారంటే రేపు ఒక వల తీసుకొచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారట. అరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? కప్పన్నయ్య, నువ్వే మాకు సహాయం చెయ్యాలి. ఓ, ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చేయలేను. ఎంతైనా మనం చిన్న జీవులం కదా. కానీ అక్కడుంది మానవులు. వాళ్ళు మనల్ని పట్టుకోవాలంటే ముళ్ళు లేదా వలలు కావాలి. ఏదేమైనప్పటికీ మనల్ని మనం కాపాడుకోవాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చెప్పన్నయ్య, అదేంటో? మేమిప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ దగ్గరలో కాలాన్ అనే పేరు గల నత్త ఉంది. దానికి కాస్త కోపం ఎక్కువే అనుకోండి, కానీ అది కొంచెం ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజే వెళ్ళి నేను అతన్ని కలిసి వస్తాను. చేపలను ఎలాగైనా రక్షించాలని కప్పన్నయ్య ఆ పీతను వెతకడానికి బయలుదేరాడు. కానీ కాలన్ పీత ఒక రాయి దగ్గర హాయిగా నిద్రపోతోంది. అప్పుడే కప్ప నెమ్మదిగా అక్కడికి వస్తుంది. క్వాక్ 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 క్వాక్. ఏమైంది మిత్రమా? నన్ను పడుకోనివ్వవా ఏంటి? నాకు మీ సహాయం కావాలండి. ఇక నేనెవరికి సహాయం చేయలేను. ఇక వెళ్ళు, తర్వాత రా. ఓహో, కాలానన్నయ్య, మీరు ఇంత శక్తివంతులైనప్పటికీ కూడా మాలాంటి చిన్న జీవుల్ని కాపాడలేకపోతున్నారు మీరు. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడతావా? చెప్పింతకేంటి పని? ఇక్కడ దగ్గరలో ఉన్న ఒలిలి చెరువు యొక్క చేపలకు సంబంధించిన సమస్య. ఇంకా ఏం చెప్పమంటారు? ఏం జరగబోతుంది ఎలా చెప్పమంటారు అన్నయ్య గారు? ఈరోజు చెరువు దగ్గరికి 2 పిల్లలు వచ్చారు. వాళ్ళేమంటున్నారంటే వల తీసుకొచ్చి ఆ చేపల్ని పట్టుకెళ్తారట. ఒకవేళ మనం ఇప్పుడేం చేయకపోతే భవిష్యత్తులో ఆ లిల్లీ చెరువులో ఒక్క చేప కూడా మిగలకపోవచ్చు. వాళ్ళు రేపు ఒక వల తీసుకురాబోతున్నారు. విషయమైతే కాస్త క్లిష్టంగానే అనిపిస్తుంది. కానీ అన్నయ్య, ఇప్పుడేం చేద్దామంటావు? మనం ఖాళీగా అయితే కూర్చోలేం కదా. ఏది ఏమైనా సరే మనం మన స్నేహితుల్ని బతికించుకోవాల్సిందే. అయితే నువ్వు ఒక పని చెయ్యు. నువ్వు వెంటనే ఆ చెరువులోకి వెళ్ళి ఆ చేపలన్నింటినీ నిశ్చింతగా ఉండమను. నేను రేపు వస్తాను. ఆ పిల్లలకి తగిన గుణపాఠం చెప్తాను. మను, ముందు నువ్వు బకెట్ని నీళ్లతో నింపు. నేను చేపల్ని పట్టుకుని ఒడ్డున వేస్తాను. నువ్వు వాటిని బకెట్లోకి వేయి. గుర్తుంచుకో, అవి తిరిగి మళ్ళీ నీటిలోకి వెళ్ళకూడదు. సరే, నేనది చూసుకుంటా. ఈరోజు మనం మాయ చేద్దాం. బకెట్ నిండా చేపలతో ఇంటికి తీసుకెళ్తే అందరూ ఆశ్చర్యపోవాలి. మీ నాన్న కొత్త ఫిష్ ట్యాంక్ కొనడానికి పరిగెత్తాలి. నువ్వు కూడా వాటిలో కొన్ని ఇంటికి తీసుకెళ్ళు. ఇంకా మన ఫ్రెండ్స్ కు కూడా వాటిలో కొన్ని ఇద్దాం, సరేనా? అన్నయ్య, ఆ పిల్లలు వచ్చేశారు. నేనొక పని చేస్తాను, నువ్విక్కడే కూర్చో. అమ్మో, పీత, విక్కీ, ఇక్కడ నుండి పారిపోదాం పదా. నువ్వు భయపడకు మను, నేను దీన్ని ఇప్పుడే పట్టుకుంటాను. ఈ విధంగా చేపలు పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాయి. కప్ప అన్నయ్య సకాలంలో మంచి ఐడియా ఇవ్వడంతో ఇంకా పీత ఓపిక బలం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. మను ఇంకా విక్కీ వాళ్ళ ఐక్యతను చూసి భయపడ్డారు. ఇంకోసారి ఆ చెరువు వైపు మళ్ళీ రాలేదు.